హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిత్యాస్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు నేను పంజాబీ టాప్ అయితే చూపిస్తున్నాను అనమాట. అదే కుర్తీ అంటారు కదా, అదనమాట. ఇది వచ్చేసి యాపిల్ షేప్ కట్ అంటారు. అంటే కింద క్రాస్ వచ్చేసి యాపిల్ ఆకారంలో ఉంటది. ఆ కట్ వచ్చేటువంటి టాప్ అన్నమాట. విత్ కాలర్ నెక్. ఇది మామూలుగా కాదు, కాలర్ నెక్ తోటే కుడుతున్నాను. నిన్నటి వీడియోలో పెట్టాను కదా కాలర్ నెక్, సేమ్ అలాగే ఉంటది ప్రాసెస్ అంతా. కాకపోతే కింద కటింగ్ ఉంటది కదా, ఆ ఎడ్జెస్ ఉంటాయి కదా కార్నర్ లో, ఆ టాప్ కి వచ్చేసి అదే కొంచెం హైలైట్ అనమాట. సో ఆ కటింగ్ సారీ, ఆ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ విధంగా జస్ట్ ఒక 80 పాయింట్స్ ఆర్ 60 పాయింట్స్ క్లాత్ మిగిలిందంటే ఇట్లా చిన్న చిన్న పిల్లలకి మంచిగా మంచి మంచి మోడల్స్ తో మనం డిజైన్ చేసుకోవచ్చు అనేది నా కాన్సెప్ట్. సో అదే చెప్తున్నాను అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను ఫ్రంట్ బ్యాక్ ఒకే విధంగా కట్ చేసేసుకొని ఉన్నాను. సో దాన్ని నేను ఏం చేస్తున్నానంటే, బ్యాక్ హైక్ ఉండాలి, ఫ్రంట్ వచ్చేసి కొంచెం డౌన్ అవ్వాలి నెక్. సో అందుకని చెప్పేసి కొంచెం డౌన్ కట్ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను కట్ చేసింది వచ్చేసి ఫ్రంట్ అన్నమాట. ఇప్పుడు ఆ ఫ్రంట్ దానికి మనం హుక్ పట్టి కాజా పట్టి, అంటే కొంచెం కట్ చేసుకున్నాం కదా మనము తల పట్టేందుకు, అంటే నెక్ కి మనం వేసుకునేటప్పుడు బేబీకి ఇబ్బంది లేకుండా తల పట్టేందుకు కొంచెం ఓపెన్ పెట్టుకున్నాం కాబట్టి దానికి ఉక్సులు కాజాలు వేసుకోవాలి కాబట్టి ఆ పట్టీని అయితే తయారు చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఇట్లా ఈ విధంగా స్ట్రైట్ పీస్ అయితే ఒకటి తీసుకున్నాను నేను. స్ట్రైట్ పీస్ తీసేసుకొని దానికి ఎడ్జెస్ అటు ఇటు లేకుండా నీట్ గా స్ట్రైట్ గా వచ్చే విధంగా కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. వన్ సైడ్ ఫోల్డ్ చేసుకోవాలండి. వన్ సైడ్ ఫోల్డ్ చేసుకోలేకపోతే కొన్ని పోగులు వచ్చే అవకాశం ఉంటది. ఆ పోగులు పట్టుకున్నప్పుడు చండాలంగా అనిపిస్తూ ఉంటది. సో అందుకని చెప్పేసి వన్ సైడ్ స్టిచ్ చేసేసుకొని, ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను, నీట్ గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మీకు నా వీడియోస్ చూస్తే ఖచ్చితంగా అయితే స్టిచ్చింగ్ నేర్చేసుకోవచ్చు. నేను ఎక్కడ టేపులు ఇలాంటివి ఏమి యూస్ చేయనండి. సో అందుకని చెప్పి ఈజీగా నేర్చుకోవచ్చు అంటున్నాను. ఇప్పుడు ఆ ఓపెన్ పెట్టాను కదా, ఎక్కడికైతే కట్ చేసేసుకొని ఉన్నానో అక్కడ ఒక వి షేప్ లో కట్ చేసుకుంటున్నాను. చూడండి, వి షేప్ లో ఎందుకు కట్ చేసుకుంటున్నాను అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. ఇదిగోండి, ఇలా పెట్టి మనము ఈ కాజా పట్టి ఉక్స్ పట్టిని ఎట్ ఎ టైం వేసుకోవచ్చు అనమాట. అంటే డిఫరెంట్ కాజా పట్టి ఒకసారి, ఉక్స్ పట్టి ఒకసారి వేసి అది గజిబిజిగా ఉంటది, కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. సో అందుకని ఈ విధంగా చూసుకోండి. ఇప్పుడు వేస్తున్నాను కదా, అట్లా ఆ విధంగా వేసుకున్నారంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. మీకు నాకు కూడా తెలియదు ఫస్ట్ లో. నేను కూడా ఉక్సు పట్టి కాజా పట్టి డిఫరెంట్ డిఫరెంట్ గా వేసి అవి వాటిని క్లాత్ ని అడ్జస్ట్ చేయలేక చాలా కష్టపడేదాన్ని. ఇది నేర్చుకున్న తర్వాత నాకు కాలర్ నెక్ అంటే అస్సలు చాలా ఈజీగా అయిపోతుంది కదా, ఎందుకు దీనికి టైం వేస్ట్ కావట్లేదు, మనం కాలర్ నెక్ అంటే ఎందుకు భయపడుతున్నాము అని అనిపించింది. చూడండి, ఈ విధంగా వస్తుంది. అంటే నేను ఈ వి షేప్ లోనే కింద కట్ చేసుకున్నాను, అది ఆటోమేటిక్ గా పైన వి షేప్ లోనే వచ్చేసింది. చూడండి, ఈ విధంగా క్లాత్ ఇలా పెట్టుకొని ఒక బాక్స్ షేప్ లో మనము కుట్టు అయితే వేసేసుకోవాలి. ఎందుకంటే అది ఇంకా లేయకుండా ఉండేందుకు. అంటే కిందకి పైకి కదండి, పైన ఓపెన్ ఉండాలి. ఎంత అంటే ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ పైకి తీసుకొని ఇట్లాగా కుట్టేసుకోవాలన్నమాట. ఒక స్టార్ నెక్ లాగా, స్టార్ నెక్ షేప్ ఉంటది కదా, ఆ షేప్ లో ఒక కుట్టు వేసేసుకుని బాక్స్ షేప్ వస్తుందండి. ఒక ఇంటూ మార్క్ కూడా వేసేసాను, అది లేకుండా స్టిఫ్ గా ఉంటదని చెప్పేసి. చూడండి, ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీ అనమాట. మీకు అర్థమయ్యేంత వరకు కొంచెం కన్ఫ్యూషన్ గా ఉంటది, బట్ అర్థం అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఓకేనా. ఇట్లా ఏ పోగు కూడా లేకుండా నీట్ గా, పోగులు లేకుండా ఉంటేనే ఫినిషింగ్ కనిపిస్తుంది. అబ్బా, ఇదిగోండి, కొంచెం క్లాత్ కాజా పట్టి వైపు ఎక్కువ వచ్చింది అంటే మనం పెట్టుకోవటంలో కొంచెం అటు ఇటుగా వస్తుంది. నో ప్రాబ్లం, కట్ చేసేసుకోవచ్చు, అది అసలు సమస్య కాదు. ఇదిగోండి, ఈ విధంగా ఓపెన్ మనకు రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు అది ఫ్యాంట్ కలరే తీసుకున్నానండి, నేను ఫ్యాంట్ కలర్ తీసుకున్నాను. ఎందుకంటే ఫ్యాంట్ ఒకటి అదొకటి లాగా కనిపించకుండా ఫ్యాంట్ కలరే కాజా పట్టి ఉక్స్ పట్టికి వేసాను అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్ లో, అంటే రెండు మనకు ఎటు ఉన్నాయి అంటే రెండు, అదే పైన క్లాత్ ఉంటది కదండి, బయట వైపు క్లాత్ ని లోపలికి రెండు పెట్టుకొని ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్ లో కుట్టేసేసుకోవాలి. కాలర్ నెక్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, నెక్ దగ్గర నుంచి షోల్డర్, అది హ్యాండ్ జాయింట్ దగ్గరికి షోల్డర్ డౌన్ చేసుకోవాలన్నమాట. నెక్ దగ్గర పైకి వేసుకొని హ్యాండ్ జాయింట్ దగ్గరకు వచ్చేసరికి క్రాస్ తీసేయాలి, డౌన్ చేసుకోవాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అది ఒక
ఇదన్నమాట ఈ కాలర్ నెక్ దాంట్లో ఒక చిన్న టిప్. ఎందుకంటే అట్లా వేస్తేనే మనకి షోల్డర్స్ ఎత్తుకున్నట్టుగా అట్లా లేకుండా నీట్ గా బాగా వస్తాయి అనమాట. ఇప్పుడు చూడండి దీంట్లో అబ్జర్వ్ చేయండి మీరు, కరెక్ట్ గా మనము హ్యాండ్ దగ్గర డౌన్ చేసాము, నెక్ దగ్గరకు వచ్చేసరికి పైకి వెళ్ళిపోయింది, క్రాస్ గా పైకి వెళ్ళిపోయింది అనమాట. అదే ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ మనకి ఇంకా కాలర్ ఇలాంటివన్నీ సగం అయిపోయింది ఇప్పటికి వర్క్. ఇప్పుడు కాలర్ ఒకటి జాయింట్ చేసుకోవాలి. కాలర్ని ఎలా తీసుకోవాలనేది కూడా మీకు ఈజీగా నేను అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి. అది కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. అసలు మీరు అనుకుంటారు కానీ కాలర్ పెద్ద కష్టం, నేను కూడా ఫస్ట్ లో అట్లాగే అనుకున్నాను. చేతగానప్పుడు ఏదైనా కష్టంగానే అనిపిస్తుంది. 1-2 సార్లు మనము ఫెయిల్ అయినా సరే మూడోసారి ట్రై చేసామంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఆల్మోస్ట్ వర్క్ అయిపోయిందని చెప్తున్నాను నేను. ఇప్పుడు కాలర్ ని మనం ఎలాగా మెజర్మెంట్ చేసుకొని తీసుకోవాలో చూపిస్తా. ఇదిగోండి, ఇది పేపర్ క్యాన్వాస్ అని చెప్పాను కదా, నిన్నటి వీడియోలో కూడా చూపించాను నేను. ఈ పేపర్ క్యాన్వాస్ ని ఏంటంటే మనకి ఎంత అవసరమో అంత తీసేసుకొని పక్కన ఉంచుకోవాలి. అంటే చాలా మంది 1 ఇంచ్ పెడతారండి, 1.5 ఇంచ్ 2 ఇంచెస్ కూడా కాలర్ పెడతారు. అంత అవసరం లేదు, 1 ఇంచ్ చాలని చెప్పేసి నా ఉద్దేశం అనమాట. సో ఇదిగోండి చూడండి, ఇప్పుడు ఈ రెండు ఇలా పట్టుకున్నాను, ఈక్వల్ గా పట్టుకొని ఇదిగోండి ఇలా ఈక్వల్ గా రావాలన్నమాట. అంటే తేడా రాకుండా ఉంటది, హెచ్చు తగ్గులు రాకుండా కాలర్ ఉంటది అనమాట. ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దాన్ని కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఉన్నాం చూసారు కదా. ఫోల్డింగ్ మనకి రైట్ హ్యాండ్ వైపు, ఓపెన్స్ మనకి లెఫ్ట్ హ్యాండ్ వైపు వచ్చేలాగా పెట్టుకొని ఈ విధంగా ఒక మార్క్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఒక మార్క్ చేసేసుకున్నామంటే చూస్తున్నారు కదా, ఇలా ఒక మార్క్ చేసేసుకొని ఇప్పుడు మనము దాని మీద కొంచెం గీసుకొని ఒక్క పాయింట్ పైకి, అంటే ఖర్చు కోసం అని చెప్పేసి ఒక్క పాయింట్ పైకి కట్ చేసేసుకున్నామంటే సూపర్ అండి, నీట్ గా వస్తుంది అనమాట కాలరు. ఇప్పుడు కట్ చేసేది పై వైపుకు, కిందది నెక్ వైపు ఉండేదే అన్నమాట. అంటే కర్వ్ వచ్చిన షేప్ వచ్చేసి నెక్ వైపుకి అంటే కుట్టేసుకోవాలి, నెక్ జాయిన్ చేసుకోవాలి. కరువు లేకుండా స్ట్రైట్ లైన్ వచ్చేసి పై వైపుకి ఉంటుంది కాలర్, అదే గుర్తు. ఇదిగోండి, ఇది కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో క్లాత్ పెట్టుకుంటున్నాను నేను. 2 క్లాత్లు ఖచ్చితంగా ఉండాలండి, ఎందుకంటే లోపల వైపు కూడా ఈ పేపర్ క్యాన్వాస్ కనిపించకుండా కవర్ అవ్వాలి కాబట్టి. ఇదిగోండి ఇలాగా పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకొని ఇదే చెప్తున్నాను, కరువు వచ్చిన వైపు వచ్చేసి నెక్ కి జాయిన్ చేయాలి కాబట్టి అక్కడ మనం కుట్టేసుకోకూడదు. ఇదిగోండి స్ట్రైట్ గా ఉండే వైపు వేసుకోవాలన్నమాట. ఇట్లా స్ట్రైట్ గా కుట్టేసేసుకొని దాన్ని తిరగదిప్పుకుంటే మనకి కాలర్ తయారైపోద్ది ఆల్మోస్ట్. తర్వాత చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నేను చెప్పేదానికన్నా మీరు అబ్జర్వ్ చేస్తే, అసలు నేను ఏం చేస్తున్నాను అనేది అబ్జర్వ్ చేస్తే మీకు రావడం ఈజీ. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఇట్లా కట్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీసెస్ అంతా కట్ చేసేసుకొని మనము ఇట్లా తిరగదిప్పుకోవాలన్నమాట. ఈ విధంగా తిరగదిప్పుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా, కొంచెం వాటిని షార్ప్ గా ఉండేట్టుగా మనము కొంచెం అలా అని అనుకుంటే వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఈ విధంగా అనుకొని తర్వాత దీనిపైన ఇప్పుడు మనం కుట్టేసాం కదా, దానిపైన అది లేకుండా ఇంకో కుట్టేసేసుకొని తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసేసుకోవాలన్నమాట. చాలా ఈజీ కదండి. మీకు నేను చెప్పింది అర్థమవుతుందో లేదో నాకు కామెంట్ చేయండి. నాకైతే ఈజీ వేలోనే చెప్తున్నాను, నేను కుట్టే విధానం కూడా ఇంతే కాబట్టి మీకు కూడా ఈజీగానే అర్థమవుతుంది. నేను ఇట్లా కుట్టే విధానం చూసి నేర్చుకునేదేనండి, అది కూడా యూట్యూబ్ లో చూసే నేర్చుకున్నాను. నేను ఎక్కడో ఎవరి దగ్గరకు కోర్స్కి వెళ్ళి నేర్చుకోలేదన్నమాట. సో నేను నేర్చుకున్న దాన్నే మీతో షేర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నాలాంటి వాళ్ళకి మీకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి. కొన్ని ఈజీ మెథడ్స్ తోటి ఏంటంటే టైలరింగ్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, కష్టపడాల్సిన అవసరం లేదనమాట. నేను ఒక్క ఛానల్ అని చెప్పలేను, చాలా ఛానల్స్ లో నాకు నచ్చిన, నాకు అర్థమైన విధంగా ఎవరైనా చెప్తే దాన్ని ఫాలో అయ్యి ఏదైతే నేను చూస్తానో, అంటే నేను పర్టికులర్ గా ఒక డ్రెస్ చూసాను అనుకోండి, ఒక డ్రెస్ స్టిచ్చింగ్ చూసాను అనుకోండి, ఇంకా అది ఎన్నిసార్లు అయినా ఆ ఛానల్లోనే చూసి నేర్చుకునేదాన్ని అనమాట. అలాగా ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను మిడిల్ పార్ట్ చూసుకొని ఒక టక్ పెట్టుకున్నాను. అలాగే బ్యాక్ ఈ మెయిన్ టాప్ దానికి కూడా మిడిల్ పార్ట్ చూసుకొని బ్యాక్ నెక్ వైపు ఒక టక్ పెట్టేసుకున్నాను అనమాట. ఇది ఎందుకంటే చాలా మంది ఇలా పెట్టుకొని అటాచ్ చేసుకుంటారు, అంటే మిడిల్ పార్ట్ నుంచి అటువైపుకి ఇటువైపుకి అనమాట. నేను అలా అయితే చేయలేదు. నేను ఎందుకంటే కరెక్ట్ గా మెజర్మెంట్ తీసుకున్నాను కాబట్టి నేను ఎడ్జెస్ దగ్గర నుంచి, అంటే ఓపెన్స్ అంటే కాజాపట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఉక్సు పట్టి వైపుకి క్లోజ్ చేసేసాను అనమాట. అది ఎట్లా చేసుకున్నా నో ప్రాబ్లం అండి. ఇదిగోండి ఈ విధంగా, ఎందుకంటే మనం ఎగ్జాక్ట్ తీసుకున్నాము, మనకి హెచ్చు తగ్గులు వస్తాయి అనే భయం లేదు కాబట్టి తీసేసుకున్నాం. హెచ్చు తగ్గులు వస్తాయి, సమానంగా రావు, అలా ఇబ్బంది కదా అనుకున్న వాళ్ళైతే ఇప్పుడు నేను టక్స్ పెట్టాను కదా,
బ్యాక్ నెక్ దగ్గర మిడిల్ పార్ట్ నుంచి మనము దీనికి కాలర్ కూడా టక్ పెట్టుకున్నాము, సెంటర్ పార్టేషన్ చేసుకొని అక్కడి నుంచి జాయిన్ చేసేసుకొని అటు ఇటు కుట్లు వేసేసుకోవాలన్నమాట. అదైనా నో ప్రాబ్లం, ఇదైనా ఏం ఇబ్బంది లేదు కాబట్టి మనం అంతా చూసుకునే కదా చేసుకున్నాము, అలాంటప్పుడు నో ప్రాబ్లం అనమాట. చూడండి ఈ విధంగా ఈ ఎడ్జ్ అయిపోయింది, ఇంకక్కడికే కంప్లీట్ అయింది కాలర్ ని జాయిన్ చేసేది. చూడండి ఎక్కడ కూడా క్లాత్ ముడతలు రాకుండా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్చుని ఏ విధంగా కవర్ చేస్తానో చెప్పేదా. ఈ ఖర్చుని వచ్చేసి మనము బ్లౌజ్ కి హెమ్మింగ్ చేస్తాం కదా, హెమ్మింగ్ చేసే నెక్ పీస్ వేస్తాం కదా బ్లౌజ్ కి అటాచ్డ్ గా, ఆ విధంగానే ఒక పీస్ ని అయితే స్ట్రైట్ పీస్ తీసుకుంటానండి ఇక్కడ కూడా. కాకపోతే ఒక దగ్గర మనము స్టెప్ పెట్టుకున్నామంటే మనకు పట్టుకున్నట్టుగా లేకుండా నీట్ గా వస్తుంది. ఇప్పుడు కాలర్ అయితే అటాచ్ చేశాను, కానీ ఆ ఖర్చుని ఏ విధంగా కవర్ చేస్తానో చూపిస్తాను. ఇప్పుడు ఒక స్ట్రైట్ పీస్ తీసేసుకొని దానికి కూడా మనము ఇందాక వేసుకున్నట్టుగా పోగులు రాకుండా, ఇదిగోండి స్ట్రైట్ పీస్ తీసుకున్నాను, తీసుకొని ఇదిగో పోగు రాకుండా ఒకవైపు అయితే మనం కుట్టేసేసుకుందాం. కుట్టు ఎందుకు వేస్తున్నాను, పోగులు రాకుండానబ్బా, ఇంకేం లేదా, సరేనా. ఇదిగోండి ఇలా ఒక కుట్టేసేసుకొని దీన్ని మనము మామూలుగా బ్లౌజ్ కు ఎలాగైతే నెక్ పీస్ జాయిన్ చేసి ఫోల్డ్ చేసేస్తామో సేమ్ అండి, యాజ్ టీస్ గా దీనికి కూడా అంతే. దీన్ని అటాచ్ చేసేసుకుంటాము. మామూలుగా అక్కడక్కడ ఒక టక్స్ పెట్టేసేసుకొని ఫోల్డ్ అయ్యేదానికి, నెక్ ఫోల్డ్ అయ్యేదానికి ఒక టక్స్ పెట్టేసేసుకొని మనము స్టిచ్ చేసేసుకుంటాం అనమాట. పైన 2 కుట్లు వేసేస్తాం. హెమ్మింగ్ ఇంకా అదంతా ఏముండదు, ఎందుకంటే ఇది డ్రెస్ కదా కాబట్టి హెమ్మింగ్లు అవి ఏం అవసరం ఉండదు. చాలా ఈజీ ప్రాసెస్ అబ్బా, అంతా ఒక 25-30 minutes లో అయిపోతుంది. మంచి అయితే తయారవుతుంది అని నా ఫీలింగ్. అంటే మనం షాప్ లో ఎంత డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకున్నా మన చేతులతో కుట్టి మన పిల్లలకి వేసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. సో అదనమాట నేను చెప్పే మాట. కాబట్టి మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, మీకు యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మంచిగా ఉంటది అబ్బా, ఇది ప్యూర్ కాటన్. పాపకి వేస్తే చాలా హ్యాపీగా బాగుంటది, దానికి కంఫర్టబుల్ గా ఉంటదని నా ఉద్దేశం. ఇదిగోండి ఇలా అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇట్లా టక్స్ పెట్టేసేసుకుంటున్నాను నేను. టక్స్ పెట్టేసేసుకొని ఇప్పుడు ఆ జాయిన్ చేసిన పీస్ వరకు ఫోల్డ్ చేసేస్తా కిందకి, అంటే దాన్ని కవర్ చేసేందుకు. ఇప్పుడు చూస్తున్నారు కదా, దీన్ని అలాగా ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి ఈ వైపు కుట్టేస్తా. అక్కడేనమాట, ఇక్కడ వేస్తాం అనమాట కుట్టు. చూడండి ఇదిగోండి, ఇది మనము ఓపెన్ కదా, ఓపెన్ దగ్గర ఈ విధంగా వేసేసుకొని కుట్టేసుకోవాలి పైన. అది ఆ క్లాత్ ని జాయిన్ చేసిన క్లాత్ ని వరకు కిందకి ఫోల్డ్ చేసి ఇలా పైన కుట్టేసేసుకున్నామంటే ఇంకా అది లేదు, దీనికి ప్రాబ్లం రాదబ్బా, అదనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యి ఉంటది అనుకుంటున్నాను. నేను అర్థమయ్యే విధంగానే చెప్తున్నాను అని అనుకుంటున్నా. మీకు ఎలా ఉందో ఏమనిపిస్తుందో నాకైతే కామెంట్ చేయకుండా ఉండబాకండి. ఓకే, కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం అక్కడ. ఓకేనా. చూడండి కొంచెం నెక్ చిన్నది కదా, అంటే పెద్దల నెక్ అయితే కొంచెం ఈజీగానే అయిపోతుంది. చిన్న బుడ్డదాంది కాబట్టి కొంచెం కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడక్కడే తిరగాలి కాబట్టి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే పాదంకి కూడా సెట్ అవ్వాలి కదా, అదనమాట. కానీ ఫుల్ గా అయితే నీట్ గానే వచ్చింది టాప్. నిన్న యాస్టీస్ గా ఇలాగే కుట్టాను, కాకపోతే అది షర్ట్ టైప్ అనమాట, కోట్ టైప్ అనమాట. ఇది అలా కాదండి, ఇదేంటంటే ఓపెన్స్ ఉంటది, అదే యాపిల్ కట్ టాప్ అంటారు కదా, అదనమాట. వీటిని ఏంటంటే జీన్స్ల మీదకి బాగుంటది, జీన్స్ మీదకి చాలా బాగుంటదని నా ఉద్దేశము. యాక్చువల్ గా నేను దీనికి పాకెట్ కూడా పెడదాం అనుకున్నా. ఇవన్నీ నేను కొన్న క్లాత్లేం కాదబ్బా, ఓపెన్ గా చెప్తున్నాను. నా దగ్గర ఏమన్నా కుట్టినప్పుడు మిగిలినటువంటి క్లాత్లు అనమాట. సో నేను ఏం చేస్తానంటే మళ్ళీ దీనికి ఎక్స్ట్రా అమౌంట్ పెట్టి ఇది చేయను. అందువల్లే ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఇది మిగిలిన క్లాత్ కాబట్టి పాకెట్ కి హ్యాండ్స్ కి క్లాత్ లేదు. సో ఎందుకు ఉన్నదాంతోనే మనం ఇదవ్వాలి కాబట్టి నేను ఆ విధంగా చేశాను. చూడండి మీకు నచ్చిందని అనుకుంటా. ఈ టాప్ కలర్ కాంబినేషన్ కూడా గ్రీన్ అండ్ వైట్ చాలా బాగుంది అనిపించింది నాకు. సో అందుకనే కుట్టాను. ఇలాంటివి చాలా కుడుతూ ఉంటానండి ఎప్పటికప్పుడు. అవన్నీ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నా ముఖ్య ఉద్దేశం. చూసారు కదా, ఇప్పుడు కుట్లు డబల్ వేసేసాను అనమాట. ఏది మనం జాయిన్ చేసుకున్న నెక్ పీస్ కి డబల్ కుట్టేసేసాను. ఇంకా అది లేయనే లేదు, ఆ క్లాత్ చినిగిపోవాల్సిందే కానీ ఆ కుట్టు మాత్రం ఊడిపోదు అనమాట. ఇదిగోండి ఇలా వచ్చింది. చూడండి చాలా బాగా వచ్చింది కదా, నాకైతే భలే నచ్చింది ఇది. నిన్న కుట్టిందన్నా కొంచెం లైట్ కలరు ఏదో కొంచెం డల్ గా అనిపించింది. ఇది మాత్రం
డార్క్ కలర్ రావటంతో చాలా బాగుంది అనిపించింది. ఇది బేబీకి వేసినా కూడా చాలా అందంగా ఉంటది అనిపించింది అనమాట. చూడండి కాలర్ అయితే ఇక్కడికి నీట్ గా అయిపోయింది. ఇదిగోండి పోగులు ఇలా ఉంటే చండాలంగా కనిపిస్తా ఉంటాయి, వాటిని మాత్రం ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండండి. ఇదిగోండి ఈ విధంగా కాలర్ అయితే సెట్ చేసేసాను. ఇంకా దీంట్లో ఏం చేసేది మనకేం పని లేదు, నెక్ వర్క్ అది కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు చూడండి మనకి హ్యాండ్స్ కి క్లాత్ లేదని చెప్పాను కదా, దాన్ని నేను ఏం చేస్తున్నానంటే స్లీవ్ వేసానండి. మళ్ళీ దీనికి పైపింగ్ వేసే ఓపిక కూడా నాకు లేదు. సో దాని వల్ల నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ఊరికి దాని క్లాత్ నే దాన్ని ఫోల్డ్ చేసేస్తున్నాను. ఓపిక అంటే మనకు నీడ్ లేదు, అది మామూలుగా వేసేసినా కూడా బానే ఉంటది కాబట్టి నేను అలాగే వేసేస్తున్నాను అనమాట. దీన్ని కూడా డబల్ స్టిచ్ చేయక్కర్లేదండి, సింపుల్ గా ఒక స్టిచ్ వేసేసుకుంటే అయిపోతుంది అనమాట. చాలా మంది ఏం చేస్తారంటే డబల్ స్టిచ్ చేసేస్తారు, అది ఎక్కడికో పారిపోద్దామో అన్నట్టుగా. అంత అవసరం లేదు, ఒక కుట్టేసేసుకున్నామంటే బాగానే ఉంటది. కాబట్టి నేను ఈ విధంగా వేసేసుకుంటున్నా. రెండు వైపులా ఇలా వేసుకున్న తర్వాత పాప మెజర్మెంట్ ప్రకారం మనకి ఎంత అయితే వెడల్పు అవసరమో, అంటే బాడీ వెడల్పు ఎంత అయితే అవసరమో అంత ఉండించుకొని మిగతా కుట్లు వేసేసుకొని నేను ఓవర్లాక్ కూడా లేకుండా దాన్నే కుట్టేశాను అనమాట. ఎలా అంటే చూడండి మీకు చూపిస్తాను. ఇప్పుడైతే హ్యాండ్స్ అయిపోయాయి, స్లీవ్లెస్ హ్యాండ్స్ అని చెప్పాను కాబట్టి హ్యాండ్స్ లేవు, జస్ట్ నేను ఆ షోల్డర్స్ ని ఫోల్డ్ చేసేసాను. ఇప్పుడు చూడండి ఇక్కడ ఖర్చు టాప్ ఓపెన్ కి నేను ఒక టక్స్ అయితే పెట్టుకొని ఉన్నా. అక్కడి వరకు మనం ఎలా ఫోల్డ్ చేసుకోవాలి, ఏం చేయాలనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టుకొని అదిగోండి డబల్ ఫోల్డింగ్ చేసేసుకొని అట్లాగా డబల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకుందాం. ఇట్లా చేసామంటే ఖర్చు క్లాత్ అని అదని ఇదని ఏం ఉండదు. ఎన్ని రోజులు వేస్తారబ్బా పిల్లలకి, కొద్ది రోజులే యూస్ చేస్తారు కాబట్టి వాళ్ళే లోపల ఎంత లావైపోయి ఖర్చులు ఇప్పాల్సినంత అవసరం రాదు. సో నేను ఇది వరకు నాకు తెలియక నేను ఉన్న కాడికి ఖర్చులు పెట్టి పాపం 4-5 కుట్లు వేసేదాన్ని, టైం అంతా వేస్ట్ అయిపోయేది అనమాట. ఈ విధంగా వేసేసుకుంటే అయిపోతుంది కదా అనిపించింది నాకు, అందుకే నేను దీని మీద డబుల్ కుట్ వేసేసాను, కొంచెం రఫ్ చేసేసాను ఓపెన్ దగ్గర. తర్వాత ఓపెన్స్ ని మనం ఎలా ఫోల్డ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను మీకు నీట్ గా. ఇప్పుడు నేను కుట్టిన దీంతో ఈ టాప్ తోటి మీకైతే ఇది కుట్టడం చాలా ఈజీ అండి, మీకు అందుకే దగ్గరగా పెట్టి కూడా చూపిస్తున్నాను. చూడండి చాలా చాలా ఈజీగా మీకు వచ్చేయాలి నా లెక్క ప్రకారం. ఇదిగోండి ఇట్లా ఓపెన్ దగ్గర ఒక గీట్ అయితే పెట్టుకున్నాను, అంటే మార్క్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసేసి ఇటువైపు కూడా కుట్టేసేసుకుంటున్నాను. ఆల్రెడీ అటువైపు వేసుకున్నాము, ఇటువైపు కూడా కుట్టేసేసుకుంటే బేబీ మెజర్మెంట్ ప్రకారం అది సరిపోతుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇది టైలరింగ్ ఏంటంటే చెప్పే విధానం ఈజీగా ఉందంటే ఈజీగానే వచ్చేస్తుంది. అదే మీకు కొంచెం కన్ఫ్యూజన్ గా చెప్తున్నారు అవతల వాళ్ళు అంటే మీకు అసలు కన్ఫ్యూజనే, మనం నేర్చుకోలేము అనమాట ఎప్పటికీ. అంటే అది అట్లా కుట్టారు కదా, మనం అలా ఒక్కొక్కరి ఒక్కొక్కలాగా ఉంటదబ్బా. కాబట్టి అందరూ ఒకేలాగా చేయాలని ఏమీ లేదు. కాబట్టి మీరు ఎలా అర్థం చేసుకోగలిగి మీకు ఏ విధానంలో అయితే మీకు ఈజీగా అనిపిస్తుందో అది ఫాలో అయ్యి చేసేసుకోండి. ఇదిగోండి ఈ ఓపెన్ దగ్గర నుంచి ఇప్పుడు మనము ఇది యాపిల్ షేప్ కట్ అన్నాను కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసేసుకోవాలి. దీనికి డబుల్ కుట్టేసుకోండి, ఎందుకంటే తర్వాత ఫ్యూచర్ లో ముడుచుకొని పోకుండా ఉంటది అనమాట కుట్టేయటం వల్ల, నీట్ గా ఉంటది. ఇదిగోండి ఇలా చిన్నగా, ఎందుకంటే ఈ కరువు తిరిగే దగ్గర కొంచెం క్లాత్ అటు ఇటుగా వస్తుంది, దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. కాబట్టి అదిగోండి అట్లా స్పీడ్ గా వెళ్ళిపోయి ఎట పడితే అట్ట వేసేసామంటే కరెక్ట్ పర్ఫెక్ట్ షేప్ రాదు. ఆ షేప్ రాకపోతే ఇంకా అది యాపిల్ కట్ డ్రెస్సే కానే కాదు. కాబట్టి ఆ షేప్ వచ్చే విధంగా మీరు కుట్టుకోండి. ఇలా వేసుకుంటున్నాను అనమాట. ఇట్లాంటిది నేను ఇంతకు ముందు ఒకసారి నాకు డ్రెస్సే కుట్టుకున్నానండి, బేబీకి కాదు నాకే డ్రెస్ కుట్టుకున్నాను, మామూలుగా పంజాబీ డ్రెస్సే అనమాట. అది చాలా బాగా నచ్చింది అనమాట. సో అది గుర్తొచ్చే దీనికి ఈ రోజు పాప కుడుతా ఉన్నాను అనమాట. ఇది ఎందుకులే వేస్ట్ గా క్లాత్ ఆడబడి ఉండడం, ఆడ వేస్తాను, ఆ క్లాత్ అట్టే పోతా ఉంది, ఎందుకులే కుట్టేస్తే ఒక పని అయిపోతుంది కదా, ఆడబడి ఉంటాయి, ఏదో ఎవరికన్నా అవసరం అయితే ఇద్దాము లేదంటే షాన్వి వేసుకుంటది అన్నట్టుగా కుట్టేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఫ్రెండ్
ఫ్రంట్ అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాక్ కూడా సేమ్ అలాగే జాగ్రత్తగా ఈ ఎడ్జెస్ ని ఫోల్డ్ చేసుకోవడంలోనే ఉంటదండి షేప్ రావడం అనేది. కాబట్టి జాగ్రత్తగా ఇది చేసుకోండి. కొంతమంది ఏంటంటే దీనికి పైపింగ్ కూడా వేస్తారు, అంత అవసరం లేదు నాకు అనిపించింది, అంత అవసరం లేదు. మామూలుగా ఇట్లా వేసేసుకుంటే నీట్ గానే ఉంటది కదా, ఎందుకు మళ్ళీ ఇవన్నీ యాడ్ చేసుకొని లేనిపోని అన్ని గందరగోళం చేయడం అనవసరము. అందుకని చెప్పేసి నేను ఇలా వేసేసుకుంటున్నా. సింపుల్ గా అయిపోతుంది, తక్కువ టైంలో అయిపోద్ది, ఎక్కువ కష్టం అనిపించదు, కానీ చాలా నైస్ గా ఉంటది, డిగ్నిటీగా నీట్ గా ఉంటది అనమాట. ఎక్కువ హంగామాలు చేసిన ఓవర్ యాక్షన్ లాగా అనిపిస్తూ ఉంటది నాకు. అందుకే నేను ఎప్పుడు ఇంట్లో ఎవరన్నా నీడిని బట్టి వాళ్ళు ఏదో మోడల్స్ పెట్టమంటే తప్ప, లేదంటే ఓవర్ యాక్షన్ అన్ని చేసి గందరగోళం అయితే నేను ఎవరికి చేయను. కొంతమంది లేస్లు ఏమన్నా కూడా ఎందుకు ఆ లేస్లా అనిపిస్తుంది, కానీ వాళ్ళు కొంతమంది నా కస్టమర్స్ ఉంటారు ఖచ్చితంగా వేయించుకోవాలి కావాలి అనే వాళ్ళు, వాళ్ళకైతే వేసిస్తాను. అవసరం లేదు, ఎట్లా ఉంటే బాగుంటుందో నువ్వు కుట్టేసాయి అంటే నేనైతే యూస్ చేయనండి వాటిని, ఎందుకంటే నాకు నచ్చవు. సో అందుకని లేదు, కస్టమర్ కావాలంటే ఖచ్చితంగా వేసిస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. కాబట్టి వాళ్ళు ఇష్టం కదా, వాళ్ళు కదా వేసుకుంటారు, మన వర్షం మనం చెప్తాము, నచ్చకపోతే వాళ్ళకి నచ్చినట్టు వేసుకుంటారని నా ఒపీనియన్. ఇదిగోండి ఇప్పుడు డబల్ కుట్టేస్తున్నాను నేను, రెండు వైపులా కూడా డబల్ కుట్టేసేసుకుంటే ఇంకా అది ఫోల్డ్ అవ్వకుండా ఉంటది. కొంచెం కుట్టు పక్కకు పోయింది, సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ వెనక్కి పెట్టి వేసుకుంటున్నాను అనమాట. చాలా బ్యూటిఫుల్ గా అయితే వచ్చిందండి. ఇలాంటివి జీన్స్ అండ్ ఇలాంటి టీషర్ట్, ఇట్లాంటి కుర్తీలు కొనాలంటే బయట బేబీస్ కైనా సరే 1000 బిలో, 1000 అంటే 500 అబో 1000 బిలో ఉన్నాయని విన్నాను నేను. సో మా పాపకి ఏంటంటే, అదే మా తమ్ముడి పాపకి, దానికి ఇలాంటివన్నీ రావటం దాని అదృష్టం నిజంగా. నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్క థాట్ వస్తుంది, అది కుట్టి పెడతాను అనమాట. పోనీ చిన్నపిల్లలు నాకు ఎలాగో లేరు కదా, దానికైతే ఇద్దాము అన్న విధితో కుట్టి వేస్తూ ఉంటాను నేను. చూస్తున్నారు కదా అయిపోయింది. అక్కడికి ఇది థ్రెడ్ తెగతా ఉందండి, ఎందుకంటే కొంచెం టఫ్ గా ఉందన్నమాట. కుట్టు స్టిచ్ అనేది దూరం లేకుండా దగ్గరగా స్టిఫ్ గా వేస్తున్నాను. సో దానివల్ల పద్దాక హీట్ కి ఏమో తెలియదు, దారం తెగిపోతా ఉంది. సో అందుకని చెప్పేసి లేట్ అవుతుంది. నేను ఇంక ఏమి ఎడిట్ చేయలేదు, ఉన్నట్టు పెడుతున్నాను కాబట్టి మీకు వీడియో లెంత్ రావచ్చు, కానీ ఒకసారి ఈ వీడియో కంప్లీట్ గా స్కిప్ చేయకుండా చూడండి, మీకు మొత్తము నీట్ గా ఇది టాప్ ఎలా కుట్టుకోవాలనేది అయితే ఒక అవగాహన వస్తుంది. నేను కటింగ్ కూడా చెప్పాలి అనుకుంటున్నాను, నాకు వీడియో తీయడం కొంచెం ఇబ్బందిగా ఉందండి. అది మామూలుగా ఎలా పెట్టి తీయాలి అనేది తీసే పర్సన్స్ ఎవరు లేరు, సో నేనే తీసుకోవాలి కాబట్టి అది ఎలా సెట్ చేయాలో అర్థం కావట్లేదు. దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉండి తీయలేకపోతున్నా. ఫ్యూచర్ లో ఖచ్చితంగా అవి కూడా కటింగ్స్ కూడా మీకు చెప్తాను. ఇప్పుడు ఓన్లీ స్టిచ్చింగ్ చెప్తున్నాను కదా, కటింగ్స్ కూడా ఖచ్చితంగా చెప్తాను, మీరు అంతా నేర్చుకోవాలనే నా ఉద్దేశము. చూడండి ఈ విధంగా పర్ఫెక్ట్ గా నీట్ గా భలే వచ్చింది కదా. దీని మీద బ్లూ జీన్స్ అయినా ఏ కలర్ అయినా జీన్స్ బాగుంటది, కానీ నేనేం చేస్తున్నానంటే మళ్ళీ జీన్స్ ఖర్చు పెట్టడం అవసరమా దీనికి అని చెప్పి ఆ ప్యాంట్ క్లాత్ లోనే ఒక షార్ట్ లాగా కుట్టుపడేస్తే అయిపోతుంది కదా అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. ఇదిగోండి ఇలా వచ్చిందనమాట. చూడండి మీకు అందరికి నచ్చుతుంది అనుకుంటా. ఫినిషింగ్ ఎలాగుందో చెప్పండి, కామెంట్ చేయండి నాకు. ఈ టాప్ ఎలా కుట్టాను, ఈజీగా ఉందా లేదా, మీకు కుట్టే విధానం ఈజీగా చెప్పగలిగినానా లేదో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదన్నమాట పంజాబీ యాపిల్ షేప్ కట్ పంజాబీ కుర్తీ. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.